ప్రెసెంట్ మనం అయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో చూస్తా ఉన్నాం, రేపు మే 17 నుంచి మెట్రో ఫేర్ చార్జెస్ అయితే పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. సో ఇక బిఫోర్ వచ్చేసి మెట్రో చార్జెస్ 10 to 60 రూపీస్ వరకు ఉంటుంటే ఇప్పుడు పెరిగినటువంటి చార్జెస్ వచ్చేసి 12 నుంచి 70 రూపీస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అప్ టు 2 కిలోమీటర్స్ వరకు 12 రూపీస్ అండ్ 2 to 4 కిలోమీటర్స్ వరకు 15 రూపీస్, 4 to 6 కిలోమీటర్స్ వరకు 30 రూపీస్ అండ్ 6 to 9 కిలోమీటర్స్ వరకు 40 రూపీస్, 9 to 12 కిలోమీటర్స్ వరకు 50 రూపీస్, 12 to 15 కిలోమీటర్స్ వరకు 55 రూపీస్ అండ్ 15 to 18 కిలోమీటర్స్ వరకు 60 రూపీస్ అండ్ 18 to 21 కిలోమీటర్స్ వరకు 65 రూపీస్ అండ్ 21 to 24 కిలోమీటర్స్ వరకు 70 రూపీస్ అండ్ మోర్ దాన్ 24 కిలోమీటర్స్ 75 రూపీస్ గా ఈ చార్జెస్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. మెట్రో చార్జెస్ కొంతవరకు పెంచడం బెటరే, ఎందుకంటే ఇప్పుడే మెట్రో లాస్ లో ఉందని నేను పేపర్ న్యూస్ కూడా చూసాను. కొద్దిగా హైక్ చేస్తే బాగానే ఉంటుంది. పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఏముంటుందంటే పబ్లిక్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, పెద్దగా ఏం పెంచరు కదా. ఏంటంటే ఒక 2 to 5 రూపీస్ లేదా 10 రూపీస్ లో పెంచేస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే పెద్ద ఇబ్బంది ఏముంటుంది. రెగ్యులర్ మెట్రోకి ట్రావెల్ చేస్తున్నారు. అవును, నేను రెగ్యులర్ గా మెట్రోకే వస్తాను. సో మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది మెట్రో? తక్కువే, అంటే మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో మెట్రో అనేది చాలా చీప్. మంత్లీ మా అంటే ఒక 3000 ఖర్చు అవుతుంది. అంటే మధ్యలో హాలిడే కార్డు ఉన్నది తీసేసారు. ఒకవేళ ఒక 10 రూపీస్ 20 రూపీస్ పెంచిన హాలిడే కార్డు పెడితే బాగుంటుంది. మెట్రో చార్జెస్ పెంచడం తప్పేం లేదు. అందరూ మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు మనీ అనేది ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు కంపెనీ వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది ఎవరికైనా. రాయదుడికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తారు. దానివల్ల ఏం లేదు, సమ్మర్ కాబట్టి ఎక్కుతారు పక్క. ఇప్పుడు పెంచినా అంటున్నారు. దేనికి పెంచినారో చెప్పు. అది కూడా ఫెసిలిటీస్ ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు బయట పోతే మన డస్ట్ ఉంటది, అది ఉంటది. ఇప్పుడు పెద్ద కంపెనీ వాళ్ళు పోతారు, దానికి ఎంత 2 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ తీసుకున్నా, అది కూడా ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కదా. దానివల్ల పెరుగుతున్నాయి. అది ఇంపాక్ట్ ఏం లేదు, పెరగాల. అది 5 రూపీస్ కాదు 10 రూపీస్ కూడా పెరిగితే ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. మన ప్రెసెంట్ మనం అయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో చూస్తా ఉన్నాం, రేపు మే 17 నుంచి మెట్రో ఫేర్ చార్జెస్ అయితే పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. సో ఇక బిఫోర్ వచ్చేసి మెట్రో చార్జెస్ 10 to 60 రూపీస్ వరకు ఉంటుంటే ఇప్పుడు పెరిగినటువంటి చార్జెస్ వచ్చేసి 12 నుంచి 70 రూపీస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అప్ టు 2 కిలోమీటర్స్ వరకు 12 రూపీస్ అండ్ 2 to 4 కిలోమీటర్స్ వరకు 15 రూపీస్, 4 to 6 కిలోమీటర్స్ వరకు 30 రూపీస్ అండ్ 6 to 9 కిలోమీటర్స్ వరకు 40 రూపీస్, 9 to 12 కిలోమీటర్స్ వరకు 50 రూపీస్, 12 to 15 కిలోమీటర్స్ వరకు 55 రూపీస్ అండ్ 15 to 18 కిలోమీటర్స్ వరకు 60 రూపీస్ అండ్ 18 to 21 కిలోమీటర్స్ వరకు 65 రూపీస్ అండ్ 21 to 24 కిలోమీటర్స్ వరకు 70 రూపీస్ అండ్ మోర్ దాన్ 24 కిలోమీటర్స్ 75 రూపీస్ గా ఈ చార్జెస్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది. మెట్రో చార్జెస్ కొంతవరకు పెంచడం బెటరే, ఎందుకంటే ఇప్పుడే మెట్రో లాస్ లో ఉందని నేను పేపర్ న్యూస్ కూడా చూసాను. కొద్దిగా హైక్ చేస్తే బాగానే ఉంటుంది. పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఏముంటుందంటే పబ్లిక్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, పెద్దగా ఏం పెంచరు కదా. ఏంటంటే ఒక 2 to 5 రూపీస్ లేదా 10 రూపీస్ లో పెంచేస్తారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే పెద్ద ఇబ్బంది ఏముంటుంది. రెగ్యులర్ మెట్రోకి ట్రావెల్ చేస్తున్నారు. అవును, నేను రెగ్యులర్ గా మెట్రోకే వస్తాను. సో మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది మెట్రో? తక్కువే, అంటే మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో మెట్రో అనేది చాలా చీప్. మంత్లీ మా అంటే ఒక 3000 ఖర్చు అవుతుంది. అంటే మధ్యలో హాలిడే కార్డు ఉన్నది తీసేసారు. ఒకవేళ ఒక 10 రూపీస్ 20 రూపీస్ పెంచిన హాలిడే కార్డు పెడితే బాగుంటుంది. మెట్రో చార్జెస్ పెంచడం తప్పేం లేదు. అందరూ మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు మనీ అనేది ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు కంపెనీ వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది ఎవరికైనా. రాయదుడికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తారు. దానివల్ల ఏం లేదు, సమ్మర్ కాబట్టి ఎక్కుతారు పక్క. ఇప్పుడు పెంచినా అంటున్నారు. దేనికి పెంచినారో చెప్పు. అది కూడా ఫెసిలిటీస్ ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు బయట పోతే మన డస్ట్ ఉంటది, అది ఉంటది. ఇప్పుడు పెద్ద కంపెనీ వాళ్ళు పోతారు, దానికి ఎంత 2 రూపీస్ 5 రూపీస్ ఛార్జ్ తీసుకున్నా, అది కూడా ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కదా. దానివల్ల పెరుగుతున్నాయి. అది ఇంపాక్ట్ ఏం లేదు, పెరగాల. అది 5 రూపీస్ కాదు 10 రూపీస్ కూడా పెరిగితే ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు. మన ప్రెసెంట్ మనం అయితే అమీర్పేట్ మెట్రో స్టేషన్ దగ్గర అయితే ఉన్నాం. సో చూస్తా ఉన్నాం, రేపు మే 17 నుంచి మెట్రో ఫేర్ చార్జెస్ అయితే పెరుగుతున్నాయి. సో దీనికి సంబంధించి అప్డేట్స్ ఎలా ఉన్నాయి అనేది మీకు చెప్పే ప్రయత్నం అయితే చేశాను. సో ఇక బిఫోర్ వచ్చేసి మెట్రో చార్జెస్ 10 to 60 రూపీస్ వరకు ఉంటుంటే ఇప్పుడు పెరిగినటువంటి చార్జెస్ వచ్చేసి 12 నుంచి 70 రూపీస్ ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. ఇక దీనికి సంబంధించి అప్ టు 2 కిలోమీటర్స్ వరకు 12 రూపీస్ అండ్ 2 to 4 కిలోమీటర్స్ వరకు 15 రూపీస్, 4 to 6 కిలోమీటర్స్ వరకు 30 రూపీస్ అండ్ 6 to 9 కిలోమీటర్స్ వరకు 40 రూపీస్, 9 to 12 కిలోమీటర్స్ వరకు 50 రూపీస్, 12 to 15 కిలోమీటర్స్ వరకు 55 రూపీస్ అండ్ 15 to 18 కిలోమీటర్స్ వరకు 60 రూపీస్ అండ్ 18 to 21 కిలోమీటర్స్ వరకు 65 రూపీస్ అండ్ 21 to 24 కిలోమీటర్స్ వరకు 70 రూపీస్ అండ్ మోర్ దాన్ 24 కిలోమీటర్స్ 75 రూపీస్ గా ఈ చార్జెస్ పెరిగినట్టుగా తెలుస్తా ఉంది.
మెట్రో చార్జెస్ కొంతవరకు పెంచడం బెటరే, ఎందుకంటే ఇప్పుడే మెట్రో లాస్ లో ఉందని నేను పేపర్ చేసి కూడా చూసాను. కొద్దిగా హైక్ చేస్తే బాగానే ఉంటుంది. ఓకే. సో లైక్ పబ్లిక్ మీద ఇంపాక్ట్ ఏముంటదంటే పబ్లిక్ మీద పెద్దగా ఇంపాక్ట్ ఏమి ఉండదు, పెద్దగా ఏం పెంచరు కదా, ఏంటంటే ఒక 2 to 5 రూపీస్ లేదా 10 రూపీస్ లో పెంచుతారు కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏం లేదు. పెద్ద ఇబ్బంది ఏముంటుంది. మీరు రెగ్యులర్ మెట్రోకి ట్రావెల్ చేస్తున్నారు. అవును, నేను రెగ్యులర్ గా మెట్రోకే వస్తాను. ఓకే. సో మంత్లీ ఎంత ఎక్స్పెన్సెస్ అవుతుంది మెట్రో? తక్కువే, అంటే మిగతా నగరాలతో పోల్చుకుంటే హైదరాబాద్ లో మెట్రో అనేది చాలా చీప్. మంత్లీ మా అంటే ఒక 3000 ఖర్చు అవుతుంది. అంటే మధ్యలో హాలిడే కార్డు ఉన్నది, అది తీసేసారు. ఒకవేళ ఒక 10 రూపీస్ 20 రూపీస్ పెంచిన హాలిడే కార్డు పెడితే బాగుంటుంది. మెట్రో చార్జెస్ పెంచడం తప్పేం లేదు. అందరూ మాక్సిమం సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ట్రావెల్ చేస్తారు. వాళ్ళు మనీ అనేది ఆలోచించారు, ఎందుకంటే వాళ్ళు కంపెనీ వెళ్ళాలి అనే థాట్ ఉంటుంది ఎవరికైనా. రాయదురికి వెళ్ళేవారు ప్రతి ఒక్కరు కూడా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వెళ్తారు. దానివల్ల ఏం లేదు, సమ్మర్ కాబట్టి ఎక్కుతారు పక్కన. ఇప్పుడు పెంచిన అంటున్నారు, దేనికి పెంచినారో చెప్పు, అది కూడా ఫెసిలిటీస్ ఉంటున్నారు అక్కడ. ఇప్పుడు బయట పోతే మన డస్ట్ ఉంటది, అది ఉంటది. ఇప్పుడు పెద్ద కంపెనీ వాళ్ళు పోతారు, దానికి ఎంత 2 రూపీస్ 5 రూపీస్ చార్జెస్ ఇస్తున్నా, అది కూడా ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు కదా, దానివల్ల పెరుగుతున్నాయి. అది ఇంపాక్ట్ ఏముంటుంది. ఇంపాక్ట్ ఏం లేదు, పెరగాల. అది 5 రూపీస్ కాదు 10 రూపీస్ కూడా పెరిగితే ఫెసిలిటీస్ కూడా గవర్నమెంట్ ఇస్తున్నారు మన